Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 131. కర్ణ అంత డైరెక్ట్‌గా అడిగేసరికి జాను గాని, వాళ్ళ అమ్మా, నాన్న గాని ఏమీ సమాధానం చెప్పలేక ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే, మాట్లాడండి అని గట్టిగా అడగడంతో నేనే అడుక్కున్నాను. అయితే ఏంటి కర్ణ? కానీ ఫస్ట్ నిన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను అడుక్కుంది మీ అమ్మ కదా! అని జాను అనగానే షటప్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రిజిస్టర్ ఆఫీస్ పైన ఉన్న పావురాళ్ళన్నీ ఆ అరుపుకి ఉలిక్కిపడి ఎగిరిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడి చూశారు. జాను నోరు తెరిచే ధైర్యం చేయలేకపోయింది. ఈ మాత్రం దానికే ఇలా రియాక్ట్ అయ్యాడంటే తన ప్రేమికురాలిని వెళ్ళగొట్టింది నువ్వే అని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. మనం ఇక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోవడం చాలా మంచిది అని జాను చెవిలో గుసగుసగా చెప్పింది జాను వాళ్ళమ్మ. దాంతో జాను ఏం మాట్లాడకుండా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి బయటికి వెళ్ళిపోవడంతో కర్ణ వాళ్ళని కోపంగా చూస్తూ కారులో కూర్చోడంతో డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. దక్ష ఆఫీస్లో వర్క్ చేసుకుంటూనే జాను కర్ణ ఇద్దరికీ పెళ్ళి అని గుర్తు ఉండడంతో పిచ్చెక్కిపోయి అశోకవనంలో సీతలాగా ఏడుస్తూనే పనిచేస్తోంది. మేడం ఎందుకేడుస్తున్నారని అప్పటికే పనివాళ్ళు అడిగినా కూడా ఎవరికీ సమాధానం చెప్పలేదు. కర్ణతో జానుని ఊహించుకుంటేనే ఏడుపు తన్నుకొస్తోంది. కర్ణ రిజిస్టర్ ఆఫీస్ నుంచి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి వెళ్ళిపోవడంతో అక్కడ ఏం జరిగిందో తెలియని దక్షకి అంతకంతకు టెన్షన్ పెరిగిపోతూ ఉండడంతో లో బీపీ మొదలవ్వడంతో పైగా ఉదయం కూడా ఏమీ తినకుండా ఉండేసరికి స్పృహ తప్పి పడిపోవడంతో కంగారు పడి ఆమెని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు ఆఫీస్ స్టాఫ్. కర్ణ అసిస్టెంట్ వెంటనే కర్ణకి కాల్ చేసి విషయం చెప్పడంతో ఎంత కోపం ఉన్న ఆమె అంటే అంతే ప్రేమ ఉండడంతో వెంటనే హాస్పిటల్‌కొచ్చాడు కర్ణ. అసలు ఏ ఎంప్లాయ్‌కి హెల్త్ బాగా లేదు అన్నా కొంచెం మనీ ఇస్తాడు గానీ, ఎప్పుడూ ఎవరిని చూడ్డానికి రాని కర్ణ మొదటిసారి రావడంతో అందరికీ చిన్నపాటి షాక్ తగిలేసరికి గుసగుసలు మొదలయ్యి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అతను రాగానే అందరూ ఆపేసి సైలెంట్‌గా నిలబడితే ఎలా ఉందని డాక్టర్‌ని అడిగాడు కర్ణ. ఏ విషయానికో ఆమె బాగా టెన్షన్ పడినట్టుగా ఉంది. అంటే అది జరిగిపోతుందేమో అన్న టెన్షన్‌లో అలా స్ట్రెస్ అయి పడిపోయింది అని డాక్టర్ చెప్పగానే జాను గురించి ఆలోచించిందని అర్థం కావడంతో కాసేపు మౌనంగా ఉండి కర్ణ బిల్ పే చేసేసి అక్కడున్న స్టాఫ్ అందరిని వెళ్ళిపొమ్మని చెప్పడంతో వాళ్ళందరూ కర్ణ వైపు డౌట్‌గా చూస్తూనే హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయారు. కర్ణ దక్షని ఉంచిన వార్డులోకి వెళ్ళి పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చోవడంతో నర్సులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఆటోగ్రాఫ్ అడగాలని ఉన్న ధైర్యం సరిపోక డోర్ దగ్గర నిలబడితే వాళ్ళని వేలుతో దగ్గరికి రమ్మని చెప్పడంతో కంగారుగా భయంగా దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ చేతుల్లో ఉన్న నోట్ ప్యాడ్స్ తీసుకొని ఆటోగ్రాఫ్ చేసి ఇవ్వడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తెగ సంతోషపడుతూ బయటకు వెళ్ళిపోయారు. అదే హాస్పిటల్కి దీక్షితని చెకప్కి తీసుకొచ్చాడు విరాట్. దీక్షిత నెంబర్ రావడానికి టైం పడుతూ ఉండడంతో దీక్షితతో కాస్త వాకింగ్ చేయించాలని కారిడార్‌లో తిప్పుతూ ఉండగా ఉన్నట్టుండి మరొక వార్డులో కర్ణ కూర్చున్నట్టుగా అనిపించడంతో ముందు అది తన భ్రమ అనుకున్నాడు కానీ ఆ తర్వాత అనుమానం వచ్చి 2 అడుగులు వెనక్కి వేసి చూడగానే కర్ణ ఆ పక్కన బెడ్ మీద దక్ష పడుకుని కనిపించడంతో దక్షకేమైందని విరాట్ బయటికే చెప్పడంతో దీక్షిత కూడా అటువైపు చూసి కంగారు పడి దక్ష అని పిలుస్తూ ఆ వార్డుకి వెళ్ళిపోవడంతో వాళ్ళిద్దరూ వైపు చూశాడు కర్ణ. దక్ష ఏమైందే నీకు అని దక్షని లేపడానికి ట్రై చేస్తుంటే నర్సు లోపలికొచ్చి పేషెంట్కి తనంతట తను స్పృహ వచ్చే వరకు డిస్టర్బ్ చేయకూడదు మేడం. ఆవిడ బాగా స్ట్రెస్ తీసుకొని బీపీ లో అవ్వడం వల్ల పడిపోయిందని డాక్టర్ చెప్పారు. మీరు దయచేసి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. పైగా మీరు కూడా ప్రెగ్నెంట్ లాగా ఉన్నారు. ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి సోకుతుంది అని నర్సు బలవంతంగా బయటికి పంపడానికి ట్రై చేయడంతో మళ్ళీ ఏం చేసుకుంది ఈ అమ్మాయి అని విరాట్ తల పట్టుకున్నాడు. దీక్షిత, విరాట్ అదే వార్డు బయట
దక్షకి స్పృహ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక పావుగంట తర్వాత దక్షకి స్పృహ వచ్చేసరికి కళ్ళు తెరిచింది. కానీ అంత మసకగా ఉండడంతో మళ్ళీ ఇంకొకసారి కళ్ళు మూసుకొని పక్కకి చూడడంతో కర్ణ తన వైపే సూటిగా చూస్తూ కనిపించడంతో షాక్ అయ్యి లేచి కూర్చోడానికి ట్రై చేసింది. కానీ తలంతా పట్టేసినట్టుగా అనిపించడంతో లేవలేక అలాగే పడిపోతే దక్ష ఎలా ఉంది అంటూ దీక్షిత లోపలికి పరిగెత్తుకు రావడంతో నువ్వేంటక్క ఇక్కడ అంటూ కర్ణ ఫోన్ చేశాడేమో అన్నట్టుగా కర్ణ వైపు చూసింది. కానీ వాడు మాకు ఫోన్ చేయలేదు అన్నాడు విరాట్. నాకేమైంది అని దక్ష అడుగుతుంటే పోయిన జన్మలో కొండ మీద నుంచి పడ్డావు, తలకి బొప్పి కట్టింది, ఈ జన్మలో నీకు స్పృహొచ్చింది అని కర్ణ వెటకారంగా చెప్పడంతో దక్ష మూతి తిప్పుతూ ఉంటే దీక్షితకి అంత కంగారులో కూడా కర్ణ కామెంట్కి నవ్వొస్తే వీడు మారడు అనుకుంటూ మళ్ళీ ఏమైంది దక్ష అని సీరియస్గా అడిగాడు విరాట్. ఏం లేదు బావా అని మొహమాటంగా చెబుతుంటే ఏమీ లేకపోతే ఎందుకు పడిపోయావు మరదలా, మర్యాదగా చెప్తావా లేదా అని విరాట్ కోపంగా అడగడంతో అంత ఈయన వల్లే అని కర్ణ వైపు చూపించడంతో కర్ణ సీరియస్గా చూస్తుంటే వాడేం చేశాడు అన్నాడు విరాట్. దాంతో దక్షకి ఎలా చెప్పాలో అర్థం కాక మెడ రుద్దుకుంటూ దిక్కులు చూస్తుంటే నిన్నే అడుగుతున్నామే కర్ణగారు ఏం చేశారని కళ్ళు తిరిగి పడిపోయావు అనగానే ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అనుకోవడానికైనా నువ్వు వెళ్ళిపోయి సంవత్సరం అవుతోంది, సంవత్సరం క్రితం వాడు నిన్ను ఏదైనా చేసి ఉంటే ఇప్పుడెలా ప్రెగ్నెంట్ అవుతావు, సో రీజన్ అది కాదు, ఇంకెందుకు కళ్ళు తిరిగాయి అని విరాట్ అనగానే దీక్షిత విరాట్ తల మీద ఒకటి పీకి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు విరాట్ అంటూ ఉంటే బావ నీకు కూడా నేను చులకనైపోయాను కదా అని అంది దక్ష. తెలివి తక్కువగా ప్రవర్తించే వాళ్ళంటే నాకేంటి దక్ష, ఎవరికైనా చులకనగానే ఉంటారు. అదంతా పక్కన పెట్టు. ముందు నువ్వు అసలు అంత స్ట్రెస్ ఎందుకు తీసుకున్నావు, దానికి వాడెలా రీజన్ అయ్యాడు అది చెప్పు అనగాని అబ్బా ఈ బావ ఈ విషయం మర్చిపోయేలా లేడు అనుకుంటూ దక్ష కంగారు పడుతుంటే చెప్పు నిన్నే అడుగుతున్నాను అన్నాడు. అబ్బా చాలా నీరసంగా ఉంది బావ, నువ్వు అక్కని చెకప్ కోసం తీసుకొచ్చినట్టున్నావు, వెళ్ళి ఆ పని చూడు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని తల పట్టుకొని పడుకోవడానికి ట్రై చేస్తున్న దక్ష చేయి పట్టుకుని లాగి మళ్ళీ కూర్చోబెట్టి ఏం పర్లేదు, నీరసంగా ఉంటే నాకు విషయం చెప్పిన తర్వాత పడుకోవచ్చు, ముందైతే నువ్వెందుకు వాడి వల్ల స్ట్రెస్ తీసుకున్నావో చెప్పు అని విరాట్ అడిగేసరికి బావా ఇప్పటి వరకు మెంటల్ సాడిస్ట్ అని నేను మీ ఫ్రెండ్ గురించి మాత్రమే అనుకునేదాన్ని, కానీ నీకు కూడా ఆ లక్షణాలు ఉన్నాయి అనగాని ఆ విషయం నాకు తెలుసు అని ముందు విషయం చెప్పు అన్నాడు విరాట్. షబా అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అడిగిన క్వశ్చన్ అడిగి అడిగి చంపేస్తున్నావు బావా అని ఏడుపు మొహం వేసుకోవడంతో మీ బావ విసిగిస్తున్నాడు అని కాదు కానీ నాకైనా తెలియాలి కదా, కర్ణగారి వల్ల నీకెందుకు స్ట్రెస్ వచ్చింది, కళ్ళు తిరిగిపోయేంత స్ట్రెస్ ఎందుకు తీసుకున్నావు అని అడిగింది దీక్షిత కూడా. కర్ణ ఒక కార్నర్ స్మైల్తో చూస్తూ రిలాక్స్గా కూర్చున్నాడు. కర్ణ పెదవుల మీద కనిపిస్తున్న సర్కాస్టిక్ స్మైల్ దక్షపడుతున్న ఇబ్బంది చూస్తుంటే వీడు మళ్ళీ ఏదో పెంట పని చేసినట్టున్నాడు అనుకున్నాడు విరాట్. నీ చెల్లెలు ఇలా చెప్పదు కానీ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి లై డిటెక్టర్ పెట్టిస్తాను, దాని ద్వారా అయినా నిజం చెప్తుందేమో చూద్దాం అని విరాట్ వెటకారంగా చెప్పడంతో దక్ష నోరు తెరిస్తే మరి చెప్పు ఎంతసేపు బ్రతిమాలాలి, ఇందక్కడి నుంచి బ్రతిమాలుతుంటే తెగ సాగదీస్తున్నావని కోపంగా అడగడంతో సరే బావ చెప్తానులే, అంత కోపం ఎందుకు అని అంటూ మీ ఫ్రెండు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనగానే దీక్షిత విరాట్ ఇద్దరూ షాక్ అయ్యారు. కర్ణ మాత్రం అసలు ఎలాంటి ఫీలింగ్ లేకుండా తాపీగా కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ దీక్షిత కర్ణ వైపు చూసి కర్ణగారు నిజంగానే మీరు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారా అని కంగారుగా అడిగి ఏంటి విరాట్ నువ్వేం మాట్లాడవు, అది చేసిన తప్పే కానీ దానికి కర్ణగారంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అనగాని అబ్బబ్బబ్బా ఇప్పుడే పిల్ల పుట్టి పాకుతున్నట్టు ఎందుకే అంత టెన్షన్ నీకు, ముందు దాన్ని కంప్లీట్గా చెప్పనివ్వు అన్నాడు విరాట్.
ఆ మాటతో దీక్షిత కాస్త శాంతించేసరికి కర్ణ వాళ్ళ ఇంట్లో విషయం చెప్పి జానుకి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాక పెళ్లి చేసుకుంటానని కర్ణ చెప్పాడని కూడా చెప్పడంతో ఈసారి షాక్ అవ్వడం విరాట్ వంతు అయింది. ఏంటి వాడు అలా చెప్పాడా అని విరాట్ షాక్ అవ్వడంతో అవును చెప్పాడు అని దక్ష వెటకారంగా చెప్పేసరికి విరాట్ కోపంగా కర్ణ వైపు చూస్తే ఆ పక్కనే ఉన్న యాపిల్స్ బుట్ట నుంచి ఒక యాపిల్ ఎగరేసి మరీ తింటూ కనిపించడంతో ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు, అవతల వాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడంలో ముందుంటాడు వెధవ అని తిట్టుకున్నాడు విరాట్. ఈ మాత్రం దానికి నువ్వు టెన్షన్ పడిపోయి ఫుడ్ తినకుండా పడిపోయావు అంతే కదా అని విరాట్ చెప్పగానే అవునని దక్ష తల ఊపడంతో వాడు దాన్నెవరినో పెళ్లి చేసుకుంటాను అంటే అంత ఈజీగా ఎలా నమ్మేశావే, ఇప్పుడు నీకొక 25 ఉంటాయా అనగానే లేదు బావా 24 అని దక్ష చెప్పడంతో 24 వచ్చాయి, కొంచెం కూడా బుర్రలో గుజ్జు లేకపోతే ఎలా దక్ష అన్నాడు విరాట్. ఇప్పుడు అంత తెలివి తక్కువగా నేనేం చేశాను బావా అని దక్ష అయోమయంగా అడుగుతుంటే మరి లేకపోతే ఏంటి, వాడేంటి దాన్ని ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకు ఖచ్చితంగా బ్రెయిన్ పనిచేయడం మానేసింది అనగాని అది నా ముందు స్పీకర్ ఆన్ చేసి తను రిజిస్టర్ ఆఫీస్కి వస్తాను పెళ్లి చేసుకుందామని అడగడం, సరే రేపు ఉదయం 9 గంటలకి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కలుద్దామని ఈయన గారు చెప్పడం నేను విన్నాను అని దక్ష చెప్పడంతో వాడేమన్నాడు అన్నాడు విరాట్ కళ్ళు చిన్నవి చేసి. 9 గంటలకి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కలుద్దాం అన్నాడు అని దక్ష చెప్పగానే వాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కలుద్దాం అన్నాడే, పెళ్లి చేసుకుందాం అనలేదు అని దక్ష తల మీద ఒక్కటి పీకడంతో అప్పుడు విరాట్ చెప్పింది అర్థం చేసుకుని దక్ష నాలుగు ఖర్చుకుని కర్ణ వైపు చూస్తూ ఉంటే కర్ణ అప్పటికే ఛాన్స్ దొరికితే దవడ పగిలేలా కొట్టాలన్నంత కోపంగా చూస్తున్నాడు. వాడు కల్లో కూడా ఆలోచించేది నీకోసమేనే, మరొక అమ్మాయి వాడి ఆలోచనల్లో కాదు కదా కల్లో కూడా రాదు. వాడికి కర్మగాలి నీలాంటి తెలివి తక్కువది వాడికి నచ్చి చచ్చింది అని కోపంగా తిడుతూ ఉంటే అబ్బాబ్బా ఏదో పొరపాటు పడిందిలే దానికెందుకు అలా తిడుతున్నావని దీక్షిత కోపంగా విరాట్ వైపు చూసేసరికి నువ్వు ఒకదాని ఇక్కడే ఉన్నావు కదా, మర్చిపోయాను తగుదునమ్మా అంటూ సపోర్ట్ చేయడానికి వచ్చేస్తూ ఉంటావని కోపంగా అన్నాడు. దీక్షిత కూడా మూతి తిప్పుకుంటూ ఉంటే ఇప్పటికైనా వాడిని ప్రసన్నం చేసుకోవే అంటూ పద నీ కన్సల్టేషన్కి టైం అయింది అంటూ భార్యను తీసుకుని విరాట్ వెళ్ళిపోవడంతో మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలని వెళ్ళలేదా అని దక్ష కర్ణ వైపు చూసేసరికి అతను కోపంగా చూస్తూ బయటికి వెళ్ళబోతుంటే వెంటనే అతను వెళ్ళిపోకుండా అతన్ని చుట్టేసి చెప్పండి అని అడిగింది. కర్ణ అప్పటికే మౌనమే సమాధానంగా ఇవ్వడంతో చాలు చాలా అయింది, మీరు కంటికి కనపడకుండా ఉన్నప్పుడు నాకేమీ అనిపించలేదు, ఎదురుగా ఉండి ఎడబాటు నా వల్ల కావట్లేదు, నన్ను చంపింది చాలు, ఇప్పటికైనా మీ మనసులో ఉన్నది చెప్పండి అని రిక్వెస్ట్ చేసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.